హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుశ్రీ అఫీషియల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? శ్రావణ మాసం కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి కదా, సో పెద్దపల్లి నుంచి కరీంనగర్కి వెళ్ళి అక్కడ మేము షాపింగ్ చేసి ఏమేమి తీసుకున్నాం, ఏంటి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అని మీకు అందరికీ చెప్తాను. ఆషాఢ మాసం వచ్చిందంటే ఏ షాప్లో అయినా సరే, ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో, అది చిన్న షాప్ అయినా సరే పెద్ద షాప్ అయినా సరే, ఆఫర్స్ ఆఫర్స్ ఆఫర్స్, ఆషాఢం సేల్, ఆషాఢం ఆఫర్ ఇవే పెడతారు. అలా పెట్టడం వల్ల మన లేడీస్ అందరికీ ఆఫర్స్, అది ఎలాంటివైనా సరే ఆఫర్ ఉన్నాయంటే చాలు వెళ్ళి టకటక వెళ్ళి వాటిని తీసుకొని రావడమే. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరము ఆషాఢం ఆఫర్స్లో మాత్రం ఖచ్చితంగా కరీంనగర్కి అయితే వెళ్తాము. మాంగళ్య షాపింగ్ మాల్, అది ఇంకే షాపింగ్ మాల్ అయినా సరే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, వీటన్నిట్లలో మంచిగా షాపింగ్ చేస్తాము. మంచి మంచి శారీస్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాయి, చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇవి మేము ఇప్పుడు కొనలేము, ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు అనుకున్నవన్నీ ఇలాంటి టైంలలో మేము వెళ్ళి ఆ టైప్ శారీస్ అయితే కొనుక్కుంటాము. సో అందుకోసమనే మేము పెద్దపల్లి నుండి కరీంనగర్కి అయితే వచ్చేసాము. కరీంనగర్కి పెద్దపల్లికి అంత దూరమేమి ఉండదు, జస్ట్ ఒక 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఎలాగో ఫ్రీ బస్సే కాబట్టి ఈజీగా వచ్చేసాము. ఫ్రీ బస్ లేకపోయినా వచ్చేవాళ్ళము, ఇంకా ఫ్రీ బస్ కాబట్టి పర్లేదు, కొంచెం డబ్బులు కూడా మిగిలిపోతాయిలే, ఈజీగా వెళ్ళి ఈజీగా రావచ్చు అనేసి రావడం అయితే బస్సులో ఫ్రీగానే వచ్చాం. కానీ బస్సు దిగాక ఆటో వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాల్సిందే కదా. సో ఆటో వాళ్ళకైతే డబ్బులు మంచిగానే అయినాయి మా ముగ్గురికి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి షాపింగ్ మాల్ నుంచి మళ్ళీ ఇంకో చోటికి, అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్, అండ్ మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి రావడానికి, మళ్ళీ బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే అయిపోయింది అమౌంట్ అయితే. అయినా షాపింగ్ ముందు ఈ అమౌంట్ ఎంతలేండి, ఫస్ట్ మనకు కావాల్సింది షాపింగ్. సో అది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే పక్కనున్న బస్ స్టాండ్ పక్కన ఒక మంచి హోటల్ అయితే ఉంటుందండి. దాంట్లో మంచి వెరైటీ ఫుడ్ ఉంటుంది, చాలా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. సో మేమైతే అక్కడ పావు బాజీ లాంటి బజ్జీలు, అవి పావు బాజీ కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ బజ్జీలు బ్రెడ్తోనే చేస్తారు, చాలా టేస్ట్గా ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ కంపల్సరీ అయితే అదైతే ఆ ఐటమ్ అయితే ఖచ్చితంగా తింటాము. సో నేను, మా మమ్మీ, మా చెల్లి ఇక్కడికి వచ్చేసి తినేసి ఆ తర్వాత టీ తాగి మళ్ళీ అక్కడ ఆటో తీసుకొని షాపింగ్ మాల్కి అయితే స్టార్ట్ అయ్యాం. కరీంనగర్లో దిగామండి. దిగి అక్కడ హోటల్లో కొంచెం టిఫిన్ లాగా చేసేసి ఆ తర్వాత ఆటో ఎక్కి మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. చూసారు కదా మాంగళ్య షాపింగ్ మాల్, అసలు పబ్లిక్ ఉన్నారు కదా, మేము ఊహించని దానికంటే ఎక్కువ ఉన్నారు. అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ వెళ్తాము, ప్రతి సంవత్సరము ఇంతే పబ్లిక్ ఉంటారు. కానీ ఇయర్కి రష్ అనేది పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు, ఆ రేంజ్లో ఉంది క్రేజ్ అయితే. ఆఫర్స్ టైం అనే కాదు, మిగిలిన టైంలో కూడా ఇలాగే రష్ ఉంటారు. బట్ ఆషాఢం ఆఫర్స్ అనగానే ఏంటంటే ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్న శారీస్, వాటి ప్రైస్ వల్ల వాటి రేటు మనకి ఇది సెట్ అవ్వదు, ఇప్పుడు ఇంత మేము పే చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అన్నట్టు. ఏంటంటే ఇంకా మంచి శారీస్ మనం ఏదైతే తీసుకోవాలనుకున్నా అవన్నీ ఇప్పుడు మనకు రీజనబుల్ ప్రైస్లో ఆఫర్స్లో పెడతారు. ఇలా ఆఫర్స్లు ఉన్నాయని ఏది పడితే అదైతే మేము అసలు తీసుకోము. మాకు నచ్చినాయి, ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నవి, మేము కావాలనుకున్న శారీస్, డ్రెస్సెస్ మాత్రమే తీసుకుంటాము. అండ్ సేమ్ ఈసారి కూడా అలాగే వచ్చాము. మా మమ్మీ అయితే మాంగళ్య షాపింగ్ మాల్ అంటే చాలా ఇష్టం మా మమ్మీకి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నియర్లీ ఆ ఇయర్కి సరిపడా శారీస్ అన్నీ ఇప్పుడే తీసుకుంటుంది మా మమ్మీ. ఇంకెప్పుడన్నా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటుంది. యాక్చువల్లీ మా మమ్మీ కూడా శారీస్ సేల్ చేస్తారు, బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక చేయడం లేదు. యాక్చువల్లీ మేము కూడా మా మమ్మీ దగ్గరే శారీస్ తీసుకుంటాము. సో చెప్పాను కదా, మమ్మీకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల మేము ఇలా షాపింగ్ మాల్కి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మమ్మీ శారీస్ సేల్ చేసే టైంలో కూడా ఆషాఢంలో ఆఫర్ ఉన్నాయంటే ఖచ్చితంగా కరీంనగర్కి అయితే తీసుకుంటాము ఎవ్రీ ఇయర్. మాంగళ్యానే కాదు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఇంకా వేరే ఏ షాపింగ్ మాల్ అయినా ఆఫర్స్ ఉన్నాయి, మంచి శారీస్ అవైలబుల్ ఉన్నాయి అని అంటేనే తీసుకుంటాం. మళ్ళీ ఏవి పడితే అవి అస్సలు తీసుకోము. మంచి శారీస్, మాకు నచ్చిన శారీస్ ఆఫర్లో ఉన్నాయంటే మాత్రమే తీసుకుంటాం. మిగిలిన టైంలో షాపింగ్ చేయాలంటే చేస్తాము, బట్ ఆషాఢం టైంలో ఇంకెక్కువ చేసుకుంటాము, అంతే డిఫరెన్స్. సో ఫైనల్లీ అయితే మేము శారీస్ తీసుకున్నాము.
సో మేమేం తీసుకున్నాము, ఎలాంటి శారీస్ తీసుకున్నాము అనేది మీకు తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పటికైతే సస్పెన్స్గానే ఉంచేస్తా. సో నేను, మా చెల్లె, మా మమ్మీ బాగానే శారీస్ అయితే తీసుకొని బయటకైతే వచ్చాము. చూసారు కదండి, ఒక తీర్థం, ఒక జాతర సాగుతున్నట్టుగా ఉంది షాపింగ్ మాల్స్ ముందు. ఎలా కార్లు, జనము, ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ రేంజ్లో ఉంది. చెప్పాను కదా, ఇయర్కి మామూలుగా లేదు రష్ అయితే. చాలా బాగా పబ్లిక్ అయితే బాగా వచ్చారు. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా మేమైతే తీసుకొని మళ్ళీ ఆటో ఎక్కి వచ్చేసాము. ఇక్కడ వెళ్తున్న దారిలో చెరుకు రసం అయితే ఉందండి. ఇది అసలు వర్షాకాలమా ఎండాకాలమా అనేసి ఏది అర్థం అవ్వట్లేదు. కాలం అయితే ఓ రేంజ్లో ఉంది. సో అందుకోసమని మేము వెళ్ళిన రోజైతే బాగానే ఎండగొట్టింది. అందుకోసమని వెళ్తున్న దారిలో చెరుకు జ్యూస్ కనిపిస్తే అక్కడ ఆటో ఆపుకొని మరి చెరుకు జ్యూస్ అయితే తాగుతున్నాము. ఇలాంటి ఎండల టైంలో కొంచెం బాడీని డిహైడ్రేట్ నుంచి హైడ్రేట్ చేసుకోవడం చాలా బెటర్. కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగొచ్చు, బట్ వాటికంటే ఇలా చెరుకు జ్యూస్ తాగడం అయితే చాలా మంచిది కదా హెల్త్కు. అలా అని మీరేం తాగారా కూల్ డ్రింక్స్ అంటే? తాగుతాము, బట్ ఇలాంటి హెల్తీ డ్రింక్ తాగే ఛాన్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం వీటికే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో అక్కడ మాకు చెరుకు జ్యూస్ కనిపించగానే ఆటో ఆపుకొని అయితే జ్యూస్ తాగాము. ఇక అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్కి వచ్చిన దారిలో ఇక్కడ అంటే బస్ స్టాండ్ దగ్గరలోనే ఇక్కడ చైనా బజార్ అయితే ఇక్కడ పెట్టారండి. చైనా బజార్ కూడా మీరు వెళ్తారా, అక్కడ కూడా షాపింగ్ చేస్తారంటే ఎందుకు చేస్తాము. మేము పెద్ద షాపింగ్ మాల్స్లో ఎలా అయితే షాపింగ్ చేస్తామో ఇలా రోడ్ సైడ్ ఉన్న చైనా బజార్లో కూడా మేము షాపింగ్ చేస్తాము. షాపింగ్ అంతే, ఇంకా ఏం లేదు. అక్కడ మాకు ఏదైనా ఐటెం నచ్చిందా అది ఏంటనేది ఏం చూడము, ఎక్కడైనా సరే తీసుకుంటాము. సో అలాగే ఇక్కడికి కూడా మేము వచ్చాము. నేను ఎప్పటి నుంచో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు కలెక్షన్ బాగానే అనిపించింది, చాలా బాగుంది. అందుకోసమని నేను ఆ హ్యాండ్ బ్యాగ్స్ చూసే ఈ షాప్ లోపలికి అయితే వచ్చి ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ ఇంకోటి చిన్నది చైన్ లాంటిది కూడా తీసుకున్నాను. 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఆన్లైన్లో కూడా ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తున్నాను. కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ నాకు కంఫర్టబుల్గా అండ్ రీజనబుల్ ప్రైస్కి కావాలనే చూస్తున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ నాకు అనిపించేసరికి ఇక్కడికి షాప్కి అయితే వచ్చి నాకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి చెప్పాను కదా చిన్నది ఇట్లా హ్యాండ్ వేసుకునే హ్యాంగింగ్ లాంటి హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. సో ఫైనల్గా ఎప్పటి నుంచో వెతుకుతున్న ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు దొరికింది. నాకైతే నచ్చింది, వర్త్ అనిపించింది. నాకు చిన్నది పెద్దది కలిపి 600కి అయితే వచ్చింది. పర్లేదు, రీజనబుల్ అనే అనిపించింది. సో అక్కడ నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. మా చెల్లె మా మమ్మీ చూసి ఇంకా వాళ్ళకి ఏమో వద్దు, మాకు అన్నీ ఉన్నాయిలే, నువ్వు ఒక్కదాన్ని తీసేసుకో అనేసి తీసుకోమంటే నేను ఒక్కదాన్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ఎప్పుడు మా తమ్ముడు వాళ్ళ పిల్లల కోసమే వెతుకుతుందండి, తన కోసం కంటే ఎక్కువ. వాళ్ళ కోసం స్కార్ఫ్స్ అయితే తీసుకుంది, పిల్లలకు మ్యాప్కిన్స్. ఇంకా తర్వాత మేము రిటర్న్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంటికి వెళ్ళిపోవడానికి. అక్కడ బస్ ఎక్కి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. సో షాపింగ్ అన్నీ చేసేసుకొని ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. యాక్చువల్లీ ఇంకా వేరే షాపింగ్స్ కూడా ఉన్నాయి, ఆ ప్లానింగ్ కూడా ఉండే. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. మా మమ్మీకి వేరే వర్క్ పడడం వల్ల ఇంటికి వెళ్దాము అని అంటే సర్లే ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో దట్స్ ఇట్, ఈ రోజుకైతే ఇంతే. ఈ ఇయర్ మా ఆషాఢం షాపింగ్ అయితే ఈ విధంగా జరిగిందండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.